అయ్యా నమస్కారం. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్లో కంటెంట్ చూడండి. వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. హీర్ ఇస్ అ మూవీ రివ్యూ ఆఫ్ ఏజెంట్. సోనీలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు మూవీ 1 year బ్యాక్ రిలీజ్ అయ్యి ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. ఒక్క ముక్కలు చెప్పాలంటే కంకర్, రాడ్, మెంటల్, మామూలు మెంటల్ కాదు. వరస్ట్ చెత్త ఫిలిం మేకింగ్, వరస్ట్ చెత్త ఎగ్జిక్యూషన్, ఏముంటా యాడ్ చేసుకోవచ్చు. అంత వరస్ట్ మూవీ ఇది. అక్కినేని ఫ్యాన్స్ ని తలుచుకుంటే నాకు గుండె తరుక్కుపోతుంది భయ్యా. మరి ఇంత రాడ్ మూవీ ఏంటి భయ్యా? థియేటర్లో ఒక్కొక్కళ్ళు రియాక్షన్ నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది. సో థియేటర్లో అంతసేపు ఎలా భరించారా బాబు అనిపిస్తుంది నాకైతే. ఓటీటీలో చూస్తేనే నాకు మెంటల్ అయిపోయినా నేను. ఆడు వైల్డ్ సాలా అంటాడు, ఐ ఆమ్ ద బెస్ట్ అంటాడు, డెవిల్ అంటాడు, గాడ్ అంటాడు. ఏందిరా అసలు మీ గోల్ ఏందో నాకు అర్థం కాల. ఒక స్పై థ్రిల్లర్ మూవీని ఇంత వరస్ట్ గా చేయడం అంటే అసలు మామూలు విషయం కాదు. హ్యాట్స్ ఆఫ్ టు సురేందర్ రెడ్డి అండ్ వన్స్ అగైన్ వన్ మోర్ హ్యాట్స్ ఆఫ్ టు అక్కినేని అఖిల్. సో అఖిల్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే తన పర్ఫార్మెన్స్ వైజ్ గా ఓకే ట్రై చేసిండు, ఓకే అంతా ఫైన్. పక్కన పెడితే అది మన బాడీ లాంగ్వేజ్ కి సెట్ అవుతుందా లేదా అని చూసుకోవాలి. స్పై థ్రిల్లర్ లో పాయింట్లు ఏముండవు. బేసిక్ పాయింట్ ఏముంటది, హీరో ఉంటాడు, మిషన్ మీద పోతాడు, వాడిని పట్టుకోవాలి. సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ దాకా పట్టుకొని తిరుగుతూ ఉంటారు. వాడిని ఇంకా చేజింగ్ ఉంటుంది. రెగ్యులర్ ఏ స్పై థ్రిల్లర్ మూవీ తీసుకున్నా ఇదే పాయింట్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఒక మిషన్ మీద ఉంటారు, సెకండ్ హాఫ్ విలన్ గాని చేజ్ చేయాలి, పట్టుకోవాలి. అదేదో మిషన్ బాంబ్ బ్లాస్ట్ లేవో ఉంటే అది లాస్ట్ కాపుతాడు. రెగ్యులర్ ప్యాటర్న్ స్టోరీ ఇది. దీంట్లో కొత్త పాయింట్, కొత్త స్టోరీలు ఏం లేవు. దీన్ని కూడా ఇంత దరిద్రంగా చేయడం అంటే ఏమనాలో ఏందో నాకు అర్థం కాలే. స్టార్టింగ్ బాంబ్ బ్లాస్ట్ ఒక సీన్ చూసా, అదైతే అమీర్పేట్ విఎఫ్ఎక్స్ లాగా ఉందేంద్రా అనుకున్నా. కానీ త్రూ అవుట్ ద సినిమా మొత్తం అవే విఎఫ్ఎక్స్, అమీర్పేట్ విఎఫ్ఎక్స్ అన్ని. అండ్ ఆల్సో సాంగ్స్, ఎందుకు సాంగ్స్ ఏందో నాకు అర్థం కాలే. లవ్ ట్రాక్ అదొక ఫాల్త్ లవ్ ట్రాక్. అండ్ హీరో ఎందుకు అట్లా బీ చేస్తుండో దానికి ఒక పాయింట్ ఉండదు. అండ్ హీరో బిహేవియర్ కూడా మరీ వరస్ట్ గా ఉంది. విజయ్ దేవరకొండ అని వాళ్ళని అందరు మిక్స్ కొట్టి ఎగ్జిక్యూషన్ చేద్దాము హీరో క్యారెక్టర్ అనుకున్నారు. వెరీ వరస్ట్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నాకైతే. అఖిల్ ని అంత అగ్రెసివ్ గా అదేందో అర్థం కాలేదు. బాడీకి సెట్ కాలేదు, మ్యాచ్ కాలేదు. సో హీరో క్యారెక్టర్ కూడా వెరీ వరస్ట్ అని చెప్పొచ్చు. ఫిలిం మేకింగ్ వైజ్ కానీ ఎడిటింగ్ అన్ని సెక్టార్లో సినిమా ఫెయిల్ అయింది. కొన్ని సీజీ సీన్స్ ఉంటాయి, మరీ వరస్ట్ ఉంటాయి, తెలిసిపోతుంటది మనకి. ఇంత బ్యాడ్ అటెంప్ట్ ఎందుకు చేసారో నాకైతే అర్థం కాల. మూవీలో చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నారు. జస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వరలక్ష్మి శరత్కుమార్ గారు ఉంటారు అన్నమాట. నేను చాలా పర్ఫార్మెన్స్ ఉంటదేమో ఎక్స్పెక్ట్ చేసి ఆవిడే సైడ్ రోల్ లాగా ఏదో 2-3 సీన్స్ వచ్చిపోతా ఉంటారు. అర్థం కాదు. విలన్ గాడికి ఒక ప్రాపర్ రోల్ ఉండదు. వాడు ఎందుకు అట్లా బిహేవ్ చేస్తాడో దానికి బ్యాక్ స్టోరీ కూడా మరీ వరస్ట్ గా ఉంటది అన్నమాట. ఐ ఆమ్ ద బెస్ట్ అని ఉరుతా ఉంటాడు. ఎవరైనా నేను డైరెక్టర్ అవ్వాలి లేకపోతే సినిమా తీయాలనుకుంటారు కదా, వాళ్ళు ఈ మూవీ పక్క చూడండి మామ. ఇట్లాంటి వరస్ట్ మూవీ మాత్రం తీయకండి, మీ లైఫ్ లో తీయకండి. అంత చెత్త మూవీ ఇది. సో ఫ్యామిలీతో చూడొచ్చా లేదా అంటే లైట్ తీసుకోవడం బెటర్. అసలు మనం సోలో చూడడమే చెత్త, హెడ్ఏక్ వస్తుంది మనకి. లైట్ తీసుకోవడం బెటర్. సో అఖిల్ గారికి మా తరఫున రిక్వెస్ట్ ఏంటంటే ఒక మంచి స్టోరీతోని మంచి ఫిలిం మేకింగ్ ఆస్పెక్ట్స్ ఉన్న కొత్త న్యూ డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళకు ఛాన్స్ ఇస్తే బెటర్. ఇలాంటి రాడ్ సినిమాలు ఇంకా రాకుండా ఉంటాయి ఫ్యూచర్ లో. ఛానల్లో కంటెంట్ చూడండి. చూసిన వాళ్ళలో 100 మంది చూస్తే దాంట్లో ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఎఫర్ట్స్ రికగ్నైజ్ చేయండి. మీకు ఇంకేమైనా అనిపిస్తున్నా కానీ నాకు కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయొచ్చు. ఏమైనా మార్చుకోవాలన్నా లేకపోతే ఇంకా వీడియోస్ గురించి ఏమైనా రివ్యూస్ చెప్పాలన్నా కమెంట్ చేయండి. దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ.